పిల్లలు ఇక చెప్పండి. మహాత్మా గాంధీకి జై, దీనబంధు గారికి జై, భారత మాతకు జై, దేశం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. ఇక ఫోన్ చేయండి. భవాని, ఏమిటిది? అన్నమా ఇది? తిండా ఇది? ఈ రాళ్లు, ఈ పురుగులు, ఈ పాచిపోయిన పులుసు, ఈ కూడు కుక్కలు కూడా తినవు. చిచ్చి, నోరు మూసుకుని తింటావా తినవా? తినను. ఏయ్ భవానీ, ఉండవే. ఏయ్, మీరు కూడా తినకండి. ఎందుకు తినాలి? మాకే ఊరికే ధర్మానికి మీ ఇంటి నుంచి తెచ్చి పెడుతున్నారా? గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది. ఊళ్ళో ధర్మాత్ములు వేలకు వేలు విరాళాలు ఇస్తున్నారు. మేము ఈ పాచిపోయిన కూడా ఎందుకు తినాలి? ఏమే రూల్స్ మాట్లాడుతున్నావు? రూల్స్ మాట్లాడతాను. మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడి తీరతాను. ఓహో, హక్కులు దాకా వచ్చావా? ఆ మాట్లాడేదేదో దీనబంధు గారి దగ్గరికి వెళ్ళే మాట్లాడు. ఆ అడిగేదేదో ఆయన అడుగు. ఆయన ఎందుకు అడగాలి? ఆయన పెట్టమన్నారా ఈ పాడుకోడు? దీనబంధు గారు దేవుడు. ఆయన ఎప్పుడు ఇలాంటి పాడు పనులు చేయమన్నారు. మీరే ఆయన ఇచ్చిన డబ్బంతా దిగమింగేసి మా ముఖాన్ని పిండాకుడు పడేస్తున్నారు. చెప్తాను, దీనబంధు గారితోనే చెప్తాను. ఈ కూడా ఆయన చూపించి మరీ చెప్తాను. దేశం వర్ధిల్లాలి, దేశం ఏమిటమ్మా భవానీ? సార్, ఈ వార్డెను, ఈ వంటవాడు అందరూ దొంగలు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. మీ పేరు నాశనం చేస్తున్నారు సార్. ఓదకమ్మా ఓదకు, అసలు పాయింట్కి రా. సార్ చూడండి సార్, ఈ పురుగులను, ఈ పాచిపోయిన పులుసు మా ముఖాన పడేస్తున్నారు. ఎలా తినమంటారు సార్? అన్నపూర్ణమ్మ, ఏమిటిది? ఏదో కాస్త పొరపాటు అయిపోయింది సార్. ఒక రోజా, 2 రోజులా? 3 రోజులుగా ఇదే అన్నం, ఇదే పులుసు. తినమనండి సార్, వాద్యన్నే తినమనండి, తెలుస్తుంది. ఓదకమ్మా ఓదకు, అయ్యగారు పాయింట్కి వస్తారు కదా. ఏమమ్మా అన్నపూర్ణమ్మ, ఏమిటమ్మా ఇది? వీళ్ళంతా ఎవరు? మన పిల్లలు, భావి భారత పౌరులు. మనం వీళ్ళ సేవకులం. వీళ్ళ ఆరోగ్యమే మన మహాభాగ్యం అమ్మా. వీళ్ళంతా ఆనందంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశం వర్ధిల్లుతుంది, గాంధీజీ ఆత్మ శాంతిస్తుంది. ఇది గుర్తుంచుకో. అలాగే సార్. అమ్మా భవానీ, రామ్మ ఇప్పుడు నాతో ఫోన్ చేద్దు గాని. వద్దు సార్, నేను అడిగింది నా ఒక్కదాని కోసం కాదు, నాతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. శభాష్ భవానీ, శభాష్. ఇది సమైక్యదంటే, నిస్వార్థమైన సత్యాగ్రహం అంటే ఇది. బాపూజీ మనకి నేర్పింది ఇదే. భవానీ, నీలాంటి వాళ్లే దేశానికి కావాలి. ఈ దేశం తప్పకుండా వర్ధిల్లుతుంది, తప్పకుండా వర్ధిల్లుతుంది. బాబాయ్, అయ్యా, ఈ అన్నం పులుసు వెంటనే అవతల పారేసి 10 నిమిషాల్లో వేరే వంటలు చేయండి. అలాగే. అంతేకాదు, రేపటి నుంచి వంటలైన తర్వాత భోజనం ముందు నాకు పంపించు. నేను తిని బాగుందంటేనే అందరికీ పెడుతూ గాని. వెళ్ళు. అన్నపూర్ణమ్మ, ఇలా రా. ఏమిటి భవానికి కాస్త కొమ్ములు మొలుస్తున్నట్టున్నాయి? రోజు ఇలాగే ఏదో ఒక పేచీ పెడుతుంటుంది సార్. ఆరోగ్యకరమైన విషయం కాదే. పైగా ఇది అంటూ వ్యాధి, వదిలేస్తే అందరికీ పాకుతుంది. ఈ బుద్ధి ఆ అమ్మాయికి పుట్టిన కాదనుకుంటాను సార్. మరి కొన్నాళ్ళుగా గమనిస్తున్నాను, అనుమానంగా ఉంది సార్. ఓదకమ్మా ఓదకు, బయటికి రా. ఎవరో కుర్రాడు రోజు స్కూటర్ మీద తీసుకొచ్చి దించెళ్తున్నాడు సార్. స్కూటర్ మీద వస్తున్నాడు అంటే బాగా ఉన్నవాడే ఉండాలి. ఇలాంటి జబ్బులు ఉన్నవాళ్ల దగ్గర నుంచే లేని వాళ్ళకి వస్తుంటాయి. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండు. వస్తాను సార్. స్కూటరు, కుర్రాడు. నేను కొంచెం లేట్ గా వస్తాను హాస్టల్కి. ఏమిటో లేటు? ఎంతసేపు నుంచి వెయిటింగ్ తెలుసా?
మెకానిక్ అయ్యా నువ్వు. ఏయ్, ఏమిటి తమాషా? మా నాన్న ఎక్కడా? అడుగు ఒకటి మాట్లాడుతున్నా. ఇదిగో ఎట్లయితే నేను మీ ఊరించి 10 రోజుల్లో పంపించేస్తాను తెలుసా? ఏ ఉత్తర కుమారా, ఏమిటి పారిపోవడం? అమ్మో, మా నాన్న చూస్తే ఇంకేముందా? అంటే మీ నాన్న చూడకుండా, మీ నాన్నకు తెలియకుండా, పెళ్లి పెటాకులు లేకుండా ప్రేమిస్తూ ఇలా షికార్లు కొడుతూ ఉందావనా నీ ప్లాను? అది కాదు భవాని. చూడు, తిరిగి వాళ్ళు ప్రేమించకూడదు. ఇంకా నిజం చెప్పాల్సి వస్తే అసలు బ్రతకూడదు. భవాని, రాజా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. అంటే నాకు నా ప్రేమ విషయంలో ఎవరినైనా ఎదిరించే ధైర్యం, సాహసం ఉండే ప్రేమిస్తున్నాను. నా దురదృష్టం ఏమిటంటే నీలాంటి పిరికివాణ్ణి ప్రేమించాను. అయినా పర్వాలేదు, మీ నాన్న సంగతి నేను చూస్తాను. అది కాదు భవాని, మా నాన్నకు కావాల్సిన కట్నం, నా మీద పెట్టిన పెట్టుబడికి వడ్డీ లాభం వస్తే చాలు. నేనెవరిని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా ఆయనకేమో అభ్యంతరం లేదు. ఓ, అదా సంగతి. కట్నలేగా, మా దీనబంధు గారితో చెప్పి నేను ఇప్పిస్తాలే. అమ్మాయి రుక్మిణి. బాబాయ్, ఇదేనా రావడం? అవునమ్మా. రండి, కూర్చోండి. అంతా కులాసానమ్మా. ఎవరు, మన సీనుయేనా? హోరి, ఎంత పెద్దవాడివయ్యావరా? మధు ఏడమ్మా. ఆయన ఆఫీస్కి వెళ్ళారు బాబాయ్. మరి పాప ఎక్కడా? స్కూల్కి వెళ్ళింది, వచ్చే వేళ అయింది. బాబాయ్, మీరు ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు, స్నానం చేద్దరు గనుక. అలాగేనమ్మా. చూడమ్మా, ఆ సంచిలో మన పెరట్లో కాల్చిన కాయగూరలు ఉన్నాయి. అవి మా వంటవాడు తెస్తాడు, మీరు రండి బాబాయ్, రండి. బాబాయ్, ఈ గది మీకు సౌకర్యంగా ఉంటుంది. లోపల బాత్రూమ్ ఉంది, స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి. అలాగేనమ్మా. పద బాబు. దేవుడు, ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? అమ్మా, బేబీ మైసూర్ పాకు చేసి పెట్టమందమ్మా. పాకం కలుపుతుండగా అది వీసిపోయి గరిట అందులో ఇరుక్కుపోయిందమ్మా. అది తీయటానికి నానా తంటాలు పడుతున్నానమ్మా. నీకెప్పుడు తంటాలి, ఆయన వచ్చే వేళైంది. మూట త్వరగా లోపల పెట్టి. అలాగేమ్మా. త్వరగా. అలాగేమ్మా. ఏమిటి గోల సంచి, ఎవరు తెచ్చారు? ఏం లేదు, మీరు రండి చెప్తాను. ఏమండి, మరి మా గోపాలం బాబాయ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. ఇదేం సత్రం అనుకున్నారా? పనికి మాలిన వాళ్ళంతా ఇక్కడ వచ్చి ఉండటానికి. రా బేబీ, స్నానం చేద్దు గాని. ఏమండి, భోజనం? నాకు భోజనం ఇక్కడికే పంపించు. మీతో ఒక విషయం. ఏమిటది? మా గోపాలం బాబాయ్ కొడుకు బిఏ పాస్ అయ్యాట. ఓహో, ఉద్యోగం కావాలట. ఆ చదివిన చదువుకి ప్యూన్ ఉద్యోగం కూడా రాదని చెప్పు. ఉద్యోగం కాదు, ఇంకా పై చదువులు చదివించాలని. కానీ ప్రస్తుతం స్తోమత లేదుట. మానేమను. మీరు అప్పుగా ఓ 15,000 ఇస్తే. 15,000? ఏ డబ్బు ఇంట్లో చెట్లకు కాస్తుంది అనుకున్నారా వాళ్ళు? మనం ఏదో గొప్పగా ఉన్నామని. ఉంటే ఊళ్ళో వాళ్ళందరికి ఇవ్వాలనుందా? చిల్లి గవ్వ కూడా ఇవ్వాలని ఖచ్చితంగా చెప్పేసి వాళ్ళని తెల్లారేపాటికి ఇక్కడి నుంచి పంపించే. నీకే చెప్పేది, అర్థమైందా? హలో, రేటు గిరిధర్లాలు ఉన్నారా? నేను మిస్సెస్ మధుని మాట్లాడుతున్నాను. మీరేనా? నమస్కారం. అర్జెంటుగా ఓ 15,000 అవసరం అయిందండి. మా గుమస్తాకి నగలిచ్చి పంపిస్తాను, వెంటనే డబ్బు పంపించండి, చాలా అవసరం. అబ్బాయి ఏడమ్మా. ఆయనకు ఒంటూ బాగాలేదట, భోజనం పైకే పంపమన్నారు. మీరు ఫోన్ చేయండి. బాబాయ్, మీ విషయం ఆయనకి చెప్పాను. సర్లే, రేపు ప్రొద్దుటిద్దామన్నారు. డబ్బు సంగతి సరేనమ్మా. అబ్బాయి కనిపించడే? ఎన్నో ఏళ్ళైంది చూసి. కాస్త మంచి చెడు మాట్లాడుకుందామంటే ఏది? మా డాడీ మాతోటే ఎక్కువగా మాట్లాడరు. మా డాడీ అంటే మా అందరికీ భయం. మా డాడీ ఇంట్లో ఉంటే ఎవరు గట్టిగా మాట్లాడరు, నవ్వని కూడా నవ్వరు. బేబీ, ఏమిటా మాటలు? ఏమిటోనమ్మా, డబ్బుంటే సుఖాలు వస్తాయనుకుంటాం. అంతా పిచ్చి భ్రమ. లక్షలు లేకపోయినా లక్షణంగా మొగుడు పెళ్ళాం పిల్లలు గలగలమంటూ ఉన్న ఇల్లే ఇల్లు. ఆ అదృష్టం అందరికీ ఉంటుందా? ఈ సరుకులన్నీ ఆ బజారుకి చేరస్తుంటే ఎవరు చూడలేదు కదా. క్యాష్ కూడా ఎవరు చూడకుండానే పడరా. జనయా, దేశం వర్ధిల్లాలి, దేశం వర్ధిల్లాలి. రాజనాగలం కూర్చో. అట్టాగే అనకూడదయ్యా, నువ్వు కూడా దేశం వర్ధిల్లాలి అనాలి. ఇది మనకి నమస్తే జై హింద్ లాంటి మాట. అట్లాగే గాని అంత మాట మన నోటు తిరగద్దు.